ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. మత్తొన్ శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டாம் மனமே மதிலரங்கர் கற்றினும் வைத்த கஜலினை கீச் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டர் அடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షణం సులభ శ్రీధరం సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ అత్యద్భుతంగా మన మీద ఎంతో కృపతోటి తొండరడిపడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలయ అనేటటువంటి ప్రబంధాన్ని సేవిస్తూ అందులో 44వ పాసురాన్ని సేవిస్తున్నాం. భాగవతోత్తముల యొక్క వైభవానంతటినీ కూడా ఆళ్వార్లు మనకి కృప చేసి భాగవతోత్తములు ఎలాంటి వారైనా సరే వారి పట్ల పరమాత్మ అమితమైనటువంటి ప్రీతి కలిగి ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనకు ఒక 5 పాసురాలలో ఆళ్వార్లు అనుగ్రహించి 6వ పాసురమైనటువంటి పెన్నులాం సడయినాను అనేటటువంటి పాసురంలో ఇంత క్రిందటి చెప్పినటువంటి 5 పాసురాల్లో చెప్పినటువంటి విషయము తప్పకుండా సంభవించి తీరుతుందండి. అంటే ఇందులో సంశయమేమీ లేదు. పెరుమాళ్ళు జాతి చేత వృత్తము చేత మనం యొక్క జ్ఞానము చేత మన పట్ల ఆదరాన్ని చూపించరు. మనలో ఉండేటటువంటి భక్తిని పుచ్చుకొని పురస్కరించుకొనే ఆయన మన పట్ల ఎంతో ఆదరాన్ని కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో సంభవించి తీరుతుంది అని చెప్తూ ఒక చక్కటి ఉదాహరణ ఒక చక్కటి ఐతిహ్యాన్ని మనకి చెప్తూ ఆ విషయంలో జరిగింది కదా, మరి నీకెందుకు ఇంకా సంశయము, తప్పక పెరుమాళ్ళు రక్షించి తీరుతారు అనేటటువంటి విషయాన్ని ఈ విషయంలో మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? பெண்ணுலாம் செடையினானும் பிரமனும் உன்னை காண்பான் எண்ணிலா ஊழி ஊழி தவம் செய்தார் வெல்கி நிற்பா விண்ணுலார் வியப்ப வந்து ஆனைக்கு அன்று அருளை ஈந்த கண்ணராய் உன்னை என்னோ களை கணா కరుదుమారే. ఆళ్వార్లు ఏం చెప్తున్నారంటే పెన్నులాం సిడయినాను పిరమను ఉన్నై కాన్బాన్ ఎన్నిలా ఊజి ఊజి తవం సైదార్ వెల్గి నిప్ప. ఒక పక్కన పరమాత్మ యొక్క పరత్వాన్ని తెలియచేస్తూనే ఒక పక్కన పెరుమాళ్ళ యొక్క సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని కూడా తెలియచేస్తున్నారు. అదే కదా ఇందులో ఉండేటటువంటి ఆశ్చర్యమైనటువంటి చేష్టితములు ఏమిటంటే ఒక పక్కన ఆయన పరత్వాన్ని చూపిస్తూనే ఆ పరత్వం అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపచేస్తూనే మరొక పక్క సౌశీల్యము సౌలభ్యము వాత్సల్యము అనేటటువంటి గుణములన్నింటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి అఘటిత ఘటన సామర్థ్యుడు పరమాత్మ యొక్క పరత్వాన్ని ముందు 2 పాసురాలలో తెలియచేస్తున్నారు. పెన్నులాం సడయినాను, విశాలమైనటువంటి ఒక నది ప్రవహించగలిగినటువంటి విశాలమైనటువంటి జటాజూటములు కలిగినటువంటి వాడు, అంటే ఆ గంగను శిరస్సున ధరించినటువంటి రుద్రుడు. గంగ ఆకాశం నుండి భూలోకానికి వచ్చేటటువంటి సందర్భంలో తన వేగాన్ని ఈ భూమి తట్టుకోలేదని మనకి తట్టుకోలేదనేటటువంటి ఒక కారణం చేత రుద్రుడు ఆ ఆకాశం నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ గంగని భగీరథుడి యొక్క ప్రార్థన మేరకు తన జటాజూటంలో ధరించాడు రుద్రుడు. కాబట్టి పెన్నులా సెడయినాను, విశాలంగా ఉండేటటువంటి జటాజూటములు కలిగినటువంటి ఆ రుద్రుడు. పిరమను, ఆయన కన్నా కూడా గొప్పవాడు, ఆయనకే తండ్రి అయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ. రుద్రుడు గురించి చెప్పడం ద్వారా ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పినట్టుగా జరిగింది. పిరమను అని చెప్పడం ద్వారా
ఆ చతుర్ముఖ బ్రహ్మలో ఉండేటటువంటి జ్ఞాన విశిష్టతను చెప్పడం జరిగింది. ఆయన ఎలాంటి వాడు? బ్రహ్మవేత్తలందరిలో కల్లా కూడా అగ్రగణ్యుడు, శ్రేష్ఠుడు. అంటే పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలి అని ఆలోచించి అని పాటుపడేటటువంటి వారందరికీ కూడా ఉపాధ్యాయుడు వంటివాడు. అంటే పరమాత్మ గురించి మొట్టమొదటగా తెలుసుకున్నటువంటి వారెవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. అందరిలో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి వారందరిలో కూడా అగ్రగణ్యుడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆయనలో ఉండేటటువంటి జ్ఞాన విశిష్టతను గురించి చెప్పారు. ఉన్నై కాణ్బాన్, నిన్ను సేవించడం, నిన్ను చూడడం కోసం ఎన్నిలా ఊజి ఊజి తవం సైతార్ వెల్గి నిర్పా, ఎన్నో కల్పాలు, ఎన్నో యుగాలు, లెక్కలేనన్ని అని చెప్తున్నారు. ఎన్నో ఇలా పెంచడానికి వీలు లేనటువంటి ఊజి ఊజి ఎన్నో యుగాలు 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 తపం సైతార్ తపం చేసినప్పటికీ కూడా వెలిగి నిర్ప, చల్లముఖంతో అంటే సిగ్గుతోటి అయ్యో ఇలానా మనం పరమాత్మని పొందగలం కాదే. ఆ పరమాత్మని పొందాలి అంటే ఆయన పట్ల నేను గొప్ప శక్తి కలిగినటువంటి వాడిని, నేను గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడిని అనేటటువంటి అహంకారం ఎక్కడా కూడా లేకుండా ఆయనకే నేను చెందినటువంటి దాసుణ్ణి అని కదా మనం భావించాలి. లేకపోతే ఆయన భక్తులు ఆయన కోసం చేసినటువంటి విధంగా మనం కూడా ఆయనను పొందడానికి అలా చెయ్యాలేమో. మొదలైన్ వాయిలే విజాదే తపస్సులే జందు ఎన్ కార్యం செய்தோம். అయ్యయ్యో, అనవసరంగా ఈ తపస్సు అనే దాంట్లో సాధనంలో ఇరుక్కున్నామే, దాని బదులు మొసలి నోటులో ఇరుక్కున్నా బాగుండేది, పెరుమాళ్ళు పరుగున వచ్చి మమ్మల్ని కాపాడేవారు అని రుద్రుడు, బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ కూడా సిగ్గుతోటి మనసులో తలుచుకుంటున్నారట. ఆపద మాపన్నో మనసా చింతయద్ధరిం అని. ఎప్పుడైనా గొప్ప ఆపద కలిగితే హరిని తలిస్తే ఆ హరి పరుగున వచ్చి ఆపదను తొలగిస్తాడు అని విష్ణు ధర్మంలో చెప్పినట్టుగా ఆపత్తై మున్నిడాదే తపస్సులే ఇజందు. మనం ఆపదలో చిక్కుకుండి ఆ హరిని పిలిచినా, శ్రీహరిని పిలిచినా బాగుండేది. ఆయన పరుగున మనల్ని రక్షించడం కోసం వచ్చేవారు. దాని బదులు ఈ తపస్సు అనేటటువంటి సాధనంలో ఇరుక్కొని మన ప్రయత్నంతో పెరుమాళ్ళని సాధించలేకపోతున్నాము అని సిగ్గుతోటి ఎన్ కార్యం செய்தோம். అయ్యో, ఏం చేస్తే పరమాత్మ లభిస్తాడు అని లజ్జిత్తు నిర్క అని సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ బ్రహ్మాది రుద్రాది దేవతలు. రుద్రుడు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ అని చెప్తున్నారు. అలా వారి ద్వారా పొందడానికి అసాధ్యమైనటువంటి వాడు. అలాంటి గొప్పవారికి కూడా తన అనుగ్రహము కలగజేయనటువంటి వాడు. ఎందుకు వారి పట్ల అనుగ్రహాన్ని కలగజేయట్లేదు అంటే వారు చేసేటటువంటి సాధనముల్లో అహంకార మిళితమైనటువంటి సాధనాలు కాబట్టి వాటిని పుచ్చుకొని మనం పరమాత్మని పొందలేము అని చెప్తున్నారు. మరి ఇంత అనితర సాధ్యుడైతే మనలాంటి వాడిని ఎలా కటాక్షిస్తాడండి అనేటటువంటి సందేహం కలుగుతుందేమో అని తర్వాత 2 పాదాలలో పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆయన యొక్క సౌలభ్యాన్ని, ఆయనకి భక్తుల పట్ల ఉండేటటువంటి ఆ వాత్సల్యాన్ని మనందరికీ తెలిసేలా చెప్తున్నారు. విన్నులార్ వియప్పవందు ఆనైకి అన్రు అరుళై ఈంద కన్నరాయ్ ఉన్నయ్యన్నో కళైగణ కరుదుమారే. స్వామి, ఆనాడు విన్నులార్ వియప్పవందు, ఆ నిత్య దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా వచ్చి ఆనైకు అండ్రు అరుడైందా. ఆ రోజు ఏనుగకి నీ కటాక్షాన్ని కలగజేశావు కదా కన్నరాయ్. ఓ నిర్దయుడా, నా పట్ల కన్నులు లేనటువంటి వాడా, ఉన్నాయి ఎన్నో, నిన్ను ఏ విధంగా నేను సంభావించాలి? నువ్వు అందరినీ రక్షించేటటువంటి వాడివి, అందరి పట్ల సమానమైనటువంటి ఆదరం కలిగినటువంటి వాడివి అని శాస్త్రాలు నీ వచనంగా నువ్వే భగవద్గీతలో చెప్పి ఉన్నావే. కానీ ఈ సందర్భాన్ని చూస్తే అటు బ్రహ్మ రుద్రాదులు వారు ఎంత తపస్సు చేసినా వారికి కనికరించడం లేదు. ఈ ఏనుగు నీ గురించి ఏం తపస్సు చేసిందని నువ్వు ఈ ఏనుగుని కాపాడడానికి ఇంత పరుగున వచ్చావు అని ఆళ్వార్లు నిందాస్తుతి అంటే వ్యాజస్తుతి అంటారు. అంటే నిందిస్తున్నట్టుగా, పైకి నిందిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ
భగవంతుడిలో ఉండేటటువంటి ఆ చక్కటి స్వరూపం, ఆయన స్వరూపాన్ని మనకి తెలియచేస్తున్నారు. అంటే మనం ఎలా ఉంటే పరమాత్మ కటాక్షం మనకి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ముందు రెండు పడులలో, పాసుర పడులలో ఉన్నై కాన్వాన్ అనే చోట ఉన్నై అనే చెప్పడం ద్వారా నిన్ను చూడడానికి, నీ కటాక్షం పొందడానికి అని చెప్పిన చోట ఉన్నై అనేటటువంటి పదం చేత ఆయన యొక్క పరత్వం అంతా కూడా మనకి పరత్వం అంతా కూడా సూచింపబడినది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆయన గుణాలలో ఒక్కదానికి కూడా అవధి కట్టలేమే. అలాంటి అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు. నిత్య సూరిగల్ నిత్యానుభవం పణ్ణి నిన్రాலும் ఎల్లై కాణమాటాద ఉన్నాయి. పోనీ వేదాలు చేయలేకపోతే నిత్యసూరులు నిత్యము కూడా పెరుమాణాన్ని సేవిస్తూ ఉంటారు కదా. ఆ నిత్యసూరులు పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు కదా. వారైనా పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్పగలరా? ఏదో ఒక్కదానికైనా హద్దు ఎక్కడుందో చూడగలరా అంటే అది చూడలేనటువంటి వారు. అంతెందుకండి, తనకుం తన్మై హరియవరియాన్, తన వైభవము తాను కూడా తన వైభవాన్ని సమగ్రంగా చెప్పలేనంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. అంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా తన వైభవం ఇంతటిది అని దానికి ఒక హద్దు కట్టి, దానికి ఒక అవధి కట్టి చెప్పలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఇలా చెప్పడం ద్వారా ఆయన యొక్క పరత్వాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆనైక్కు అని చెప్పడం ద్వారా ఆయన సౌశీల్య సౌలభ్యాదులన్నిటినీ కూడా చెప్పబడినటువంటిది. అందుకని పరమాత్మ అంత గొప్పవాడే, బ్రహ్మ రుద్రాదులకి కూడా అందనటువంటి వాడే. మన పట్ల ఆయన కటాక్షాన్ని కలగజేస్తాడా అంటే సంశయించినటువంటి అవసరమే లేదు. ఆయనకి భక్తులంటే వ్యామోహం, ఆయనకి భక్తులంటే ప్రీతి, ఆయనకి భక్తుల పట్ల అధికమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తర్వాత 2 పాటలలో చెప్తున్నారు. విண்ணுలాர் வியப்பவந்து நித்திய சூரிகள் பிரம்மாதிகள் இப்படிப்படா நிற்க அவர்களையும் எங்களையு அநாதரித்து ஒன்றியக்கின் கடையிலே అరకులయ తలకులయ విజువదే ఏత్తిరం ఎందు విస్మయపడా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. విண்ணுలాர் వియప్పవందు, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా పెరుమాళ్ళు పరుగున వచ్చారట. బ్రహ్మాదిగల్ ఇప్పటి పడానిర్క, రుద్రుడు బ్రహ్మ ఏమో కొన్ని యుగాలు తపస్సు చేసి భగవంతుని యొక్క కటాక్షం ఎప్పుడు కలుగుతుందా, ఆయన పాదములు కాదు కదా, ఆ పాదముల కింద ఉండేటటువంటి ఆ రజస్సైనా మాకు కనిపిస్తుందా, కటాక్షిస్తుందా అని వాళ్ళేమో అలా తపస్సులు చేస్తూ ఒక పక్కన పడి ఉంటే అవర్గళయం ఎంగళై అనాదరిత్తు, వారిని అనాదరించేశాడు పరమాత్మ. వారి యొక్క తపస్సులని లక్ష్య పెట్టలేదు. పోనీ నిత్యసూరులు అలాంటి అహంకార గర్భితులు కాదు కదండి. వారెప్పుడూ కూడా పరమాత్మ పట్లే ఈడుపడి పరమాత్మకే పరమాత్మ స్వరూపానికి తమ స్వస్వరూపానికి తగినట్టుగా ఉండి పరమాత్మకి నిత్యము ఆనందం కలగజేసేవారు కదా. అంటే ఎంగళయ్యు అనాదరిస్తూ ఆ క్షణంలో, ఆ సందర్భంలో ఏనుగుని రక్షించేటటువంటి, ఆ గజేంద్రాల్వాన్ని రక్షించేటటువంటి ఆ సందర్భంలో ఆ బ్రహ్మ రుద్రాదులు చేసేటటువంటి తపస్సులు పరమాత్మకి కనిపించలేదట. ఎదురుగున్నా ఉండేటటువంటి ఆ నిత్యసూరులు కనిపించలేదట. వారందరినీ కూడా అనాదరించి ஒரு திரியக்கின் கால் கடையில் அரைకొలయ తలైకొలయ విజువదే ఏత్తిరం என்று విస్మయపడా. ఒక్క తిర్యక్క కోసం ఇదంతా కూడా పరమాత్మ అందరూ కూడా ఆయన పాద పద్మముల మీద పడాలి, ఆయన పాద పద్మముల కింద మా శిరస్సును చేర్చుకోవాలి అని అందరూ కూడా ఆశపడుతూ ఉంటే, నిత్యసూరులు దేవాది దేవతలందరూ కూడా ఆశపడుతూ ఉంటే ఆయన ஒரு తిరియక్కిన్ కాల్ కడైలే, ఒక తిర్యక్కు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయాడండి స్వామి. పరుగున వైకుంఠం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఏనుగు ఎక్కడ ఉందో ఆ మడుగు దగ్గరికి వచ్చి ఆ ఏనుగు పాదాల దగ్గర పడిపోయాడు స్వామి. వీళ్ళందరూ ఏమో
ఆ స్వామి యొక్క పాదపద్మములు ఎప్పుడు పట్టుకుంటామా, అవి ఎప్పుడు కనిపిస్తాయా అంటే ఆయన పరుగు పరుగున వచ్చి ఏనుగు యొక్క పాదాలు పట్టుకున్నాడే. ఏమిటి సౌలభ్యము, ఏమిటి వాత్సల్యము అని అది కూడా ఎలా వచ్చాడు స్వామి? అరకులయ తలకులయ విజువతే, చుట్టుముడి ఊడిపోతూ తాను కట్టుకున్నటువంటి పీతాంబరం జారిపోతూ తాను ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా చెల్లాచెదురైపోతూ ఉంటే అలా ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి అలా జుట్టు విడిపోయి ఉంటే దాన్ని కొన్ని సర్దుకొని వచ్చి అనుగ్రహిద్దాము అని కూడా ఆలోచించలేదు. ఎలా ఉన్న జుట్టుముడి అలాగే ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ వస్తే ఆ వేగానికి ఆ జుట్టుముడి ఊడిపోయిందట. ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా చెల్లాచెదురైపోయాయట. తాను ధరించినటువంటి ఆ పీతాంబరం ఒక పక్కన జారిపోతుంటే ఒక పక్కన పీతాంబరాన్ని పుచ్చుకొని ఒక పక్కన జుట్టుముడిని పట్టుకొని ఆ రెండిటినీ కూడా లెక్క చేయకుండా అలా పరుగున వచ్చి ఈ గజేంద్రాశ్వాన్ని సంరక్షించడం కోసం వచ్చాడే స్వామి. నేత్తిరం ఏమాశ్చర్యము ఎండ్రు విస్మయపడా అని ఆశ్చర్యానికి గురయ్యారట నిత్యసూరుడు. పరమాత్మ ఇంతలా పరిగెడుతుంటే ఏ బ్రహ్మని కటాక్షించడం కోసమో లేకపోతే ఏ రుద్రుణ్ణి ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టరు పరుగున ఒక చోటికి వెళ్తున్నాడు అంటే ఎవరికి ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, ఒక హాస్పిటల్కి పరుగున ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి ఆ హాస్పిటల్లో ఏ ముఖ్యమైనటువంటి మినిస్టర్సో లేకపోతే ఆ నేషనల్ లెవెల్లో దేశ స్థాయిలో ఉండేటటువంటి ఏ మినిస్టరో లేకపోతే ఏ అత్యంత కావాల్సినటువంటి వారైతేనే ఆ ప్రైమ్ మినిస్టర్ పరుగున హాస్పిటల్లో వారికి బాగాలేకపోతే చూడడానికి వస్తారు. అలా పరమాత్మ సర్వేశ్వరుడు ఇలా పరిగెడుతూ ఉంటే ఏ రుద్రుడికి ఆపద కలిగిందో, ఏ బ్రహ్మని కటాక్షించడం కోసమో అని అనుకున్నారట నిత్యసూరులందరూ కూడా. కానీ చూస్తే ఒక తిరియక్కుని కాపాడడానిక ఇంతలా పరిగెత్తాడు స్వామి. తాను ఆజ్ఞాపిస్తే తన సంకల్పం చేత ఆ మొసలిని ఆ క్షణమే సంహరించగలిగినటువంటి వాడు, తనకి పరిచర్యలు చేయడానికి అనేక బహుజన సంపత్తి కలిగినటువంటి వాడు, తన సంకల్పంతో శత్రువుల్ని నిరసించగలిగినటువంటి అనేక ఆయుధ సంపత్తి కలిగినటువంటి వాడు. ఒక్క సంకల్పం చేస్తే ఆ మొసలి సంహరింపబడేది, గజేంద్రాశ్వాన్ రక్షింపబడేవాడు. కానీ ఇంతలా పరిగెత్తి వచ్చేసాడేంటి స్వామి అని ఏం ఆశ్చర్యము అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారట. అలా స్వామి వచ్చి ఇక్కడ రక్షించాడు, గజేంద్రాశ్వాన్ని రక్షించారు, అది కూడా ఒక తిరియక్కు కోసం అని చెప్తున్నారు. ఈ విషయాన్నే మనకి పోతనామాచార్యులు తెలుగు భాగవతంలో అత్యంత సుందరంగా, లలితంగా, మాధుర్యంగా అనుగ్రహించారు తెలుగు పద్యాలలో. వైకుంఠంలో ఆ మూల నగరలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఉన్నప్పుడు అప్పుడు గజేంద్రుడు కుయ్యోమని ఆలింపగా ఇంకా యుద్ధం చేసి తన శక్తి అంతా కూడా సన్నగిల్లిపోయిన తర్వాత ఇంకేం చెయ్యాలో దిక్కుతోచినటువంటి ఆ స్థితిలో రక్షించమని ప్రార్థించాడు గజేంద్రుడు. ఆ క్షణంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృతస్తర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆ పన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి అను గుయ్యాలించు సంరంభియై. పరమాత్మ చక్కగా వైకుంఠపురంలో, శ్రీ వైకుంఠంలో, ఆ నగరంలో, వైకుంఠం అనేటటువంటి గొప్ప పెద్ద నగరంలో ఆ మూల సౌధంబులో లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుడు ఇద్దరూ కూడా చక్కగా ఏకాంతంగా గడపడం కోసం ఒక మూల ఒక చక్కటి ఉద్యానవనం ఉందట. ఎన్నో రకరకాల పుష్పాలతోటి, ఎన్నో రకరకాల చక్కటి తేనెలు స్రవించేటటువంటి పుష్పాలతోటి, చక్కటి సువాసన సౌరంభాలు వెదజల్లేటటువంటి పుష్పాలతోటి ఒక ఉద్యానవనం ఉందట. ఆ ఉద్యానవనంలో ఆ మూలలో లక్ష్మీదేవితోటి ఒక చక్కటి పాన్పు మీద వినోదిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు అప్పుడు ఆ ఒక పర్యంకం ఒక చక్కటి పాన్పు మీద లక్ష్మీదేవితోటి వినోదిస్తున్నాడట శ్రీమన్నారాయణుడు. ఆ సందర్భంలో ఆపన్న ప్రసన్నుండు ఎప్పుడైతే ఒక తన భక్తులకి
ఆపద కలుగుతుందో వెంటనే ఆ భక్తుల్ని సంరక్షించగలిగినటువంటి వాడు, ఆ భక్తులకి ఆపద రాకముందే తాను ముందు వెళ్ళి ఆ ఆపదను నిరసించగలిగినటువంటి వాడు, తన భక్తులు చేసేటటువంటి ఆక్రందనను విని సహించలేనటువంటి వాడు, విహ్వల నాగేంద్రము పాహి పాహి అను కుయ్యాలించు సంరంభియ్యి. ఆ నాగేంద్రము, ఆ ఏనుగు విఫ్ఫల, తనలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా, తన అవయవంలో ఉండేటటువంటి ఆ శక్తి అంతా కూడా కోల్పోయి ఆ అవయవములన్నీ కూడా పట్టు తప్పిపోతూ ఉంటే ఇంకా చేసేదేమీ లేకుండా పాహి పాహి అని ఈ సృష్టికి అంతటికీ కూడా మూలకారకుడెవ్వడో, ఈ సృష్టికి అంతటినీ కూడా రక్షించేటటువంటి వాడెవ్వడో, సృష్టి ప్రళయంలో నాశనం అయిపోకుండా దాన్ని సంరక్షించి మళ్ళీ సృష్టి చేసేటటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవడో అతను వచ్చి నన్ను కాపాడాలి అని ప్రార్థించగా ఆ ప్రార్థనంతటినీ కూడా విన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కసారి కలవరపడి లేచాడట. లేచి వెంటనే ఇంకా ఆ నాగేంద్రము, ఆ గజేంద్రుణ్ణి సంరక్షించడం కోసం పరుగున బయలుదేరాడట శ్రీమన్నారాయణుడు. ఎలా బయలుదేరాడు? సిరికించెప్పడు శంఖచక్ర యుగమం చేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లంబు చక్కనొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. లక్ష్మీదేవితోటి ఆ పాన్పు మీద వినోదములు చేసేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్క క్షణం ఆ పాన్పు మీద నుండి క్రిందకి దూకి పరుగు వేగంగా పరిగెడుతున్నాడట లీలా విభూతికి. అప్పుడు ఆ సందర్భంలో వారిద్దరూ కూడా ఏకాంతంగా ఆ పాన్పు మీద ఉన్నప్పుడు, వారిద్దరూ ఆ వినోదం చేస్తూ ఉన్నప్పుడు సందర్భంలో లక్ష్మీదేవి ఎప్పుడూ మీరు ఇలాగే అంటారు, మీరు నాతో ఉంటానంటారు, కానీ ఈ లోపల ఏదో భక్తుడు ఆక్రందన చేస్తే ఆ భక్తుడిని కాపాడటం కోసం వెళ్ళిపోతూ ఉంటారు, ఈసారి ఇలా కాదు అని తన చెంగుకి, తన ధరించినటువంటి ఆ చీర కొంగుకి నారాయణుడి యొక్క పీతాంబర పంచకి ఒక ముడి వేసిందట లక్ష్మీదేవి. ఆయనేమో ఆ చెంగును పట్టుకొని పరిగెడుతున్నాడట పరమాత్మ. కాబట్టి సిరికి చెప్పలేదు, లక్ష్మీదేవికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు, ఆ చక్రాన్ని శంఖాన్ని కూడా పట్టుకొని ధరించి పరిగెట్టట్లేదు. ఇక ఏ పరివారంబును జీర్ణడు, ఆ పాన్పు మీద కిందకి దూకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చక్రవర్తికి ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి వీలు లేదు. పరమపదం అనేటటువంటి దానికి సర్వేశ్వరుడు చక్రవర్తి కాబట్టి ఆ చక్రవర్తి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు విశ్వసేనుల వారు వచ్చి చేతిని అందించాలి, ఆ చెయ్యి పట్టుకొని పరమాత్మ దిగగానే అనంతాళ్వాన్ ఆదిశేషుడు వచ్చి పాదుకలుగా అమరాలి, ఆ తర్వాత శంఖచక్రాలు వచ్చి పరమాత్మ చేతిలో అమరాలి, ఆ తర్వాత గరుత్మంతుడు వచ్చి రథం సిద్ధంగా ఉందండి అని గరుడాళ్వాన్ వచ్చి గరుడాళ్వాన్ మీద అధిరోహించాలి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి. ఇలా గొప్ప వారు చక్రవర్తులందరూ కూడా ఆ మర్యాదలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా రక్షించాలి అంటే. కానీ ఈ క్షణంలో ఆ నాగేంద్రము యొక్క పాహి అనేటటువంటి ఆ మాటలు విన్న తర్వాత పరమాత్మ ఆయుధాలను ధరించలేదు, అక్కడ ఉన్నటువంటి పరివారముకి ఎవరిని కూడా పిలవలేదు, ఆ పక్షీంద్రుణ్ణి కూడా అభ్రకపతిం మన్నింపడు, గరుడాళ్వాన్ని కూడా సిద్ధమవ్వమని చెప్పలేదు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, ఆయన ధరించినటువంటి కుండలాల దగ్గరికి ఆ జుట్టంతా కూడా చెదిరిపోయి ఉందట, జుట్టు ముడి ఊడిపోయి అదంతా కూడా చెవుల దగ్గర ఉన్నటువంటి కుండలాల మీద ఆ జుత్తంతా కూడా పడుతుందట. ఆ జుట్టైనా కూడా సరిదిద్దుకోలేదు. వివాద ప్రోతిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు, ఆ లక్ష్మీదేవి యొక్క చెంగును పట్టుకున్నటువంటి వాడు, చీర కొంగును పట్టుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ కొంగును కూడా విడవలేదు. వీడడు గజ ప్రాణావనోత్సాహియే, ఆ గజము యొక్క ప్రాణాలు కాపాడడానికి పరిగెడుతున్నటువంటి ఆ మహావిష్ణువు ఇంకొక మరో మాట మనసులో మరొక తలంపు కూడా రాలేదు. కేవలము ఆ గజేంద్ర ఆజ్వానే కనపడుతున్నాడు. తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో కూడా మర్చిపోయాడు. పక్కనున్నటువంటి లక్ష్మీదేవికి చెప్పడం లేదు, శంఖ చక్రాలను ధరించడం లేదు, అక్కడ ఉన్నటువంటి పరివారానికి దేనికి ఎవరికీ చెప్పలేదు, గరుత్మంతుని మీద ఎక్కి అధిరోహించి గరుత్మంతుణ్ణి వెళ్ళమని చెప్పలేదు.
లక్ష్మి తాను తాను తన జుట్టు ముడి ఊడిపోతుంటే ఆ ముడిని సరిదిద్దుకోలేదు. ఇక తాను లక్ష్మీదేవి చీర కొంగును పట్టుకొని ఉన్నాడన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆ కొంగు పట్టుకొనే అలా పరిగెడుతున్నాడు పరమాత్మ అంటున్నారు. ఇలా గజేంద్రుణ్ణి కాపాడడానికి వెళ్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెనక ఎలా ఉంది అంటే ఆ వెంటనే ఆయన పరిగెడుతున్నాడు. ఆయన చీర కొంగును పట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆయన వెనకాల పరిగెడుతోంది. ఆ లక్ష్మీదేవి వెనకాల అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా కూడా పరిగెడుతోంది అన్న విషయాన్ని ఒక చక్కటి పద్యంలో మనకి తెలియచేస్తారు. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతన ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు వచ్చిరి ఒయ్యన పురంబునన్ గలుగు వారాబాల గోపాలమున్. పరమాత్మ పరిగెడుతున్నాడు. ఆ పరమాత్మ చెంగును పట్టుకోవడం వల్ల ఆయన వెనకాల లక్ష్మీదేవి కూడా తన వెంటన్ సిరి, ఆయన వెనకాల లక్ష్మీదేవి కూడా పరిగెడుతోంది. లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్. లక్ష్మీదేవి యొక్క పరిజనమంతా అమ్మా అమ్మా అమ్మ ఉండండి ఉండండి అని లక్ష్మీదేవి యొక్క పరిజనమంతా కూడా ఆవిడ వెనకాల పరిగెడుతోంది. దాని వెంటన్ పక్షీంద్రుడు, స్వామి నన్ను ఎక్కడికి పరిగెడుతున్నారని వెనకాల గరుడాళ్వాన్ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వాని పొంతన ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. ఆ గరుడాళ్వాన్ వెనకాల స్వామి ఏమిటి మనల్ని ధరించకుండా వెళ్ళిపోతున్నారా, పరమాత్మకి ఏ అవధ్యం కలుగుతుందో అని శంఖము చక్రము కౌమోదకి నందకము సాంగము ఈ పంచాయుధాలు మిగతా ఆయుధ సమూహమంతా కూడా ఆ గరుత్మంతుడి వెనకాల పరిగెడుతోంది. ఆ వెనకాల నారదుండు ఏమిటి వీరందరూ స్వామి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, లక్ష్మీదేవి ఎక్కడికి వెళుతోంది, వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని నారదుడు వెనకాల వెళ్ళాడట. ధ్వజనీకాంతుండు, ఆ పరమపదానికంతటికీ కూడా నిర్వాహకుడైనటువంటి విశ్వసేనుల వారు కూడా వీరి వెనకాల పరిగెడుతున్నారట. వచ్చిరి ఒయ్యన శీఘ్రంగా పరమాత్మే ఎంతో వేగంగా పరిగెడుతుంటే వారి వెనకాల అందరూ కూడా శీఘ్రంగా వచ్చిరి వైకుంఠపురంబునంగలుగు రావార గోపాలము. ఆ వైకుంఠంలో ఉండేటటువంటి ముక్తులు నిత్యులు అందరూ కూడా లక్ష్మీదేవి స్వామి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమన్నా ఈ పరమపదాన్ని ఇంకో చోటకి మార్చేస్తున్నారా అన్నట్టుగా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా వారి వెనకాల పరిగెడుతున్నారట. ఇలా పరిగెడుతూ ఉంటే పాపం వెనకాల లక్ష్మీదేవి ఏమో అలా పరిగెడుతూ ఉంటుంది. పాపం ముందుకు వెళ్ళి అడుగుదామా అంటే పరమాత్మ చెప్తాడో చెప్పడో అని భయం. ఎంత వేగంగా వెళ్తూ ఉంటే పాపం కొన్ని అడుగులు ముందుకు వేసి ఆయనతో పాటు సమానంగా వెళ్ళి స్వామి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుదామా అంటే అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తూ ఆయన సమాధానం చెప్పకపోతే మరి ఆవిడ పట్టమహిషి కదా, ఆయన ఏమి మాట్లాడకుండా ఉంటే ఆయన అందరి ముందు చిన్నబోతానేమో అని ముందుకు వెళ్తోంది. అడుగుదామా అని అనుకుంటోంది లక్ష్మీదేవి. అమ్మో మళ్ళీ ఆయన సమాధానం చెప్పకపోతే అందరి ముందు చిన్నబోతాను నేను అని వెనక్కి వచ్చేస్తోంది. పాపం అలాగే పరిగెడదామా అంటే ఆయన వేగాన్ని తట్టుకోలేకపోతుంది ఆ లక్ష్మీదేవి. తడబడుతూ తన జడముడి అంతా కూడా విడిపోతూ తడబడుతూ ఒక పక్కన చెంగును పట్టుకుంటూ ఒక పక్కన ఆభరణాలన్నీ కూడా అటు ఇటు అయిపోతుంటే ఆ వెనకాల లక్ష్మీదేవి అలాగే పరిగెడుతుందట. ఆ సందర్భంలో ఒక చక్కటి పద్యాన్ని మనకు అందించారు పోతనామాత్యులు. లక్ష్మీదేవి అలా పరిగెడుతూ ఉంటే ఆవిడ తిరుముఖ మండలం ఎలా ఉంటుంది, ఒక చక్కగా వికసించినటువంటి పద్మంలా ఉందట. అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఆ తుమ్మెదలన్నీ కూడా ఏమిటి ఎక్కడా చూడనటువంటి ఇంత అందమైనటువంటి పద్మం ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ ఆకాశంలో అని ఆ తుమ్మెదలన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని ఒక పద్మంగా భావించి అందులో తేనెలు గ్రోలడానికి ఆ తుమ్మెదలన్నీ కూడా వచ్చేస్తున్నాయట. ఒక చేత్తో ఆల్రెడీ చెంగును పట్టుకొని ఆవిడ చెంగును ఆయన లాక్కుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని కాపాడుకుంటోంది. ఒక పక్కన ఈ చేత్తో ఈ తుమ్మెదలన్నీ కూడా ఆవిడ ముఖాన్ని ఒక పద్మంగా భావించి అందులో ఉన్నటువంటి తేనెలు త్రాగడానికి వస్తుంటే వాటిని విసురుకుంటూ ఉంది లక్ష్మీదేవి. వాటినితో వెళ్ళగొట్టేసిన తర్వాత
కొంచెం ముందుకు వెళ్తే ఎలా ఉందట, ఆవిడ అధరములు దొండ పండులా ఉన్నాయట. ఎర్రటి అధరములు కలిగినటువంటి ఆవిడ లక్ష్మీదేవి. ఆ ఎర్రటి అధరములు చూసి చిలకలు ఆహా దొండ పండ్లేమో అని ఒక చిలకల గుంపంతా వచ్చి ఆ పండుని తినడం కోసం చిలకల గుంపంతా వచ్చిందట. మళ్ళీ వాటినన్నిటినీ కూడా దూరంగా పంపించేసి తనని తాను రక్షించుకుంటోందట లక్ష్మీదేవి. అంత తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆకాశగంగ ప్రవహిస్తోందట. ఆకాశగంగ ప్రవహిస్తుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కన్నులు ఎలా ఉన్నాయి అంటే 2 మీనముల్లా మత్స్యముల్లా ఉన్నాయట. త్రుళ్ళి పడేటటువంటి చేపల లాంటి కన్నులు కలిగినటువంటి ఆవిడ. ఆ నల్లటి కన్నులతోటి ఆ కన్నులను చూసినటువంటి ఆ ఆకాశగంగలో ఉన్నటువంటి చేపలు లక్ష్మీదేవి యొక్క కన్నులు చూసి ఆహా మన 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 బంధువులు ఎవరో వచ్చారు అనేటటువంటి భావనతోటి ఆ చేపలన్నీ త్రుళ్ళుతూ లక్ష్మీదేవి దగ్గరికి వస్తున్నాయట. వాటినన్నిటినీ దూరంగా పెట్టేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక లత, దేవలత ఆ లక్ష్మీదేవిని ఎలా ఉందట, ఒక సన్నటి తీగలా ఉందట. ఒక మెరుపు తీగలా మెరిసిపోతూ శ్రీమన్నారాయణుడు వెనక వెళ్తోందట. వెళ్తూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి మెరుపులన్నీ కూడా ఆహా ఒక దివ్యమైనటువంటి లత ఇక్కడ ఉంది, ఆ లత దగ్గరికి వెళ్ళి ఆనుకుందాము అని ఆ మెరుపులన్నీ కూడా వెళ్ళి ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తుంటే వాటినన్నిటినీ దూరంగా పంపించేస్తోందట. అలా లక్ష్మీదేవి యొక్క సొగసు ఆ లోకాలలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సమోహింపచేసి అవేదో భ్రమ, చక్కటి అందమైనటువంటి విలక్షణమైనటువంటి వస్తువులుగా భ్రమింపచేసేటట్టుగా ఆవిడ అంత సౌందర్య రాశి అయినటువంటి ఆవిడ కూడా ఒక మెరుపు ఒక మేఘం వెనకాల మెరుపు ఎలా వెళ్తుందో అలా ఆ శ్రీమన్నారాయణుడి వెనకాల ఆ తల్లి అలా పరిగెడుతూ 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 వెళ్ళిందట. ఇలా ఒక్కసారి పైన శ్రీమన్నారాయణుడు, వెనకాల లక్ష్మీ పిరాట్టి, వెనకాల పంచాయుధములు, అక్కడ ఉన్నటువంటి ఆ గరుడాళ్వాన్, అక్కడ ఉన్నటువంటి నిత్యులు, ముక్తులు, విశ్వసేనుల వారు, ఆబాల గోపాలం అంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎప్పుడూ ఆయన కటాక్షం, ఆయన దర్శనం కలగనటువంటి వారందరికీ కూడా దర్శనం కలిగి ఇలా పిరాట్టితో కూడా కలిసి ఆయన యొక్క కటాక్షం, ఆయన యొక్క దర్శనం కలగడం వల్ల ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఇతర దేవతలందరూ కూడా అదిగో శ్రీమన్నారాయణుడు, అదిగో లక్ష్మీదేవి, అదిగో గరుత్మంతుడు, అదిగో విశ్వసేనుల వారు, అదిగో నిత్యులు, ముక్తులు అని వారందరినీ చూసి నమస్కరిస్తున్నారట. అలా ఏమిటి ఇలా పరిగెడుతున్నాడేమిటి స్వామి, ఇలా పరిగెడుతున్నాడేమిటి అని ఆ దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో ఆ పరిజనాంతో సహా ఆ దేవతలందరూ కూడా వారిని సేవిస్తూ ఆ దేవతా సమూహం అంతా కూడా పరమాత్మ వెనకాల వెళ్ళారట. ఇంతకీ చూస్తే ఎందుకు ఇంత స్వామి పరుగున వస్తే ஒரு திரியக்கின் కాల్ కడైలే అరకులయ తరకులయ విజువతే. ఆ పరుగున వచ్చి ఆ పరుగు ఎక్కడ నిలిచింది అంటే ఆ తిరియక్కు ఉండేటటువంటి ఆ సరోవరం దగ్గర, ఆ తిరియక్కు దగ్గరకు వచ్చి వెంటనే ఆ ఏనుగు యొక్క కాలుని పట్టుకోవడంతో ఆ పరుగు నిలిచింది. ఈ పరమాత్మ పరుగున వచ్చి వెంటనే ఆ కొలనులోకి దిగిపోయి ఆ ఏనుగు యొక్క మొసలి పట్టుకున్నటువంటి ఆ ఏనుగు యొక్క కాలును తాను చేతితో పుచ్చుకునేంత వరకు ఆ పరుగు అలాగే సాగింది. అలా వచ్చి ఆ ఏనుగు కాలు పట్టుకున్నాడు పరమాత్మ. అరైకులయ తరకులయ విషువతే ఏత్తిరం என்று విస్మయపడా. అలా నిత్యులు, ముక్తులు, ఆ లోకాలలో ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా ఆహా ఏం ఆశ్చర్యం, ఇలా పరమాత్మ పరిగెడుతున్నాడేమిటి అని ఆశ్చర్యపోయినటువంటి స్థితి కదా. అలా తన భక్తుల మీద తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో మర్చిపోయి తన వెనకాల ఏం జరుగుతుందో ఏమీ స్పృహ లేకుండా కేవలం వెంటనే వెళ్ళి ఆ గజేంద్రుణ్ణి రక్షించాలి అనేటటువంటి మనసులో ఆ తలంపు మాత్రమే తప్ప మరొకటి లేదు. కాబట్టి అలా పరుగున వచ్చి కాపాడినటువంటి స్వామి. అంతటి వ్యామోహము భక్తులంటే, భాగవతోత్తములంటే అంతటి వాత్సల్యము పరమాత్మకి, అంతటి పిచ్చి వారిని రక్షించడం అంటే అంతటి పిచ్చి పరమాత్మకి అంటున్నారు. బంధు అవన్నిడర్పట్ట మడువిన్ కరైలే వందు. నిజంగా సర్వేశ్వరుడు ఆ పరమపదంలో, ఆ మూల నగరిలో, ఆ తోటలో, ఆ వనంలో ఉండే పరమాత్మ
మొసలి నశించాలి అని ఒక్క సంకల్పం చేసి, గజేంద్రుడు రక్షింపబడాలి, మొసలి నశించాలి అని ఒక్క సంకల్పం చేస్తుంటే వెంటనే అదే సత్య సంకల్పుడు కాబట్టి అది వెంటనే అది జరిగిపోయేది. గజేంద్ర ఆళ్వాన్ కూడా రక్షింపబడేవాడు. కానీ వందు అక్కడెక్కడ వైకుంఠం అండి, ఇక్కడెక్కడ లీలా విభూతి అండి, ఇంత దూరము కూడా పరుగు పరుగున అవన్ ఇడర్పట్టమడువిన్ కరైలే వందు. ఆ ఏనుగు ఎక్కడైతే మొసలి చేత పట్టబడిందో, కష్టం చేత పట్టబడిందో, ఆ మడుగు దగ్గరికి, ఆ సరోవరం దగ్గరికి, ఆ కొలను దగ్గరికి స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటున్నారు. ఇక్కడ ఏమని చెప్పాలి? సెన్రు ఎన్నాదే వన్రు ఎన్రదు ఆనై కూవినదు తంపేరా ఇరుక్కిరపడి. ఏమని పాసురంలో ఏమని చెప్పారు? ఈ విన్నులార్ వియప్ప సెన్రు. ఆనాడు నిత్యసూరులందరూ కూడా విస్మయాన్ని ఆశ్చర్యాన్ని చెందేటట్టుగా శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్ర ఆళ్వాన్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాలి. వెళ్ళాడు అని చెప్పకుండా వందు వచ్చాడు అని చెప్తున్నారు. అంటే తాము కూడా అక్కడే ఉండి ఇదంతా కూడా చూస్తూ వందు అంటే ప్రత్యక్షంగా ఆ సందర్భంలో ప్రత్యక్షంగా తాము కూడా ఉంటే అప్పుడు వందు నా దగ్గరికి వచ్చాడండి స్వామి అని చెప్తాం. అతని దగ్గరికి వెళ్ళాడండి, నా దగ్గరికి వచ్చాడండి అని చెప్తాం. అతని దగ్గరికి వెళ్ళాడండి అని చెప్పకుండా వచ్చాడండి అని చెప్పడంలో అర్థం ఏమిటండి అంటే ఆనైకు వినదు తం పేరా ఇరుక్కిరపడి. ఆ ఏనుగు కలిగినటువంటి ఉపకారము తమకి కలిగినట్టుగా భావిస్తున్నారు. ఆ రోజు ఆ కష్టంలో ఉన్నటువంటిది ఏనుగు కాదండి, గజేంద్ర ఆళ్వాన్ కాదండి, మేము కష్టంలో ఉంటే నా కోసం స్వామి పరుగున వచ్చాడు అని ఆ గజేంద్ర ఆళ్వాన్ స్థితిలో ఆళ్వార్లు తమని తాము భావించుకుంటూ తమ కోసం పరమాత్మ పరుగున వచ్చాడు అనేటటువంటి దాని ఉపకార స్మృతితో వందు వచ్చాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆనైకు బ్రహ్మాదిகளுடைய ஜன்மோத்கர்ஷத்தையாதல் இவனுடைய ஜன்மத்தில் அபகர்ஷத்தையாதல் இவத்தில் ஒன்றையும் பாராதே ఆపత్తయే పార్తు రక్షితపడి. ఆనైకు అనడం ద్వారా మనం కింద చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆళ్వార్లు యొక్క పదంతోనే చెప్తున్నారు. బ్రహ్మాదిகளுடைய జన్మోత్కర్షత్తై ఆదుల్. బ్రహ్మ రుద్రాదుల యొక్క జన్మము ఉత్తమమైనటువంటిది, వృత్తము ఉత్తమమైనటువంటిది, జ్ఞానము ఉత్తమమైనటువంటిది. ఇవనుடைய జన్మத்தில் అపకర్షత్తయ్యాదిల్. మరి ఏనుగు ఎలాంటిది అంటే జన్మలోనూ నీచమైనది, వృత్తములోనూ నీచమైనది, జ్ఞానములో కూడా తక్కువైనటువంటిది. దాని అపకర్షత్తై దాని తక్కువదనాన్ని పరమాత్మ చూడలేదు. ఆ బ్రహ్మరుద్రాదుల యొక్క ఉత్కర్షాన్ని పరమాత్మ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ఉత్కర్షంతో కొంచెం అహంకారం అనేటటువంటిది వస్తుంది. అహంకారంతో కలిసినటువంటి ఆ సాధనములతో పరమాత్మ చిక్కడు. కాబట్టి బ్రహ్మాదిగళ్ళ యొక్క ఆ ఉత్కర్షాన్ని, ఈవన యొక్క జన్మ అపకర్షత్వాన్ని చూడకుండా ఇవత్తిల్ ఒన్రయం పారాదే. ఈ గజేంద్ర ఆళ్వాన్ ఈ ఏనుగులో ఏమీ చూడలేదండి అని చెప్పడం ద్వారా ఈ క్రిందటి పాసురాల్లో ఆళ్వార్లు ఏవైతే చెప్పారో భగవంతుని పాదపద్మముల పట్ల భక్తి కలిగినటువంటి వారు తక్కువ జన్మలో పుట్టినటువంటి వారైనా పరమాత్మకి ఆనందాన్ని కలగజేస్తారు అన్నటువంటి విషయం. ఒన్రయం ఒక్కటి కూడా చూడలేదు అంటే లోటు ఒక్కటి కూడా చూడలేదు. ఏ లోట్లు? జన్మ చేత కలిగేటటువంటి లోటు, వృత్తము చేత కలిగేటటువంటి చోటు, పూర్వకర్మము వల్ల కలిగేటటువంటి లోటు, జ్ఞానము వల్ల కలిగేటటువంటి లోటు, ఈ లోటు ఏమీ చూడకుండా తన పట్ల భక్తి కలిగి ఉంటే వారిలో ఎన్ని లోట్లు ఉన్నా, ఎన్ని లోటుపాట్లు ఉన్నా వేటిని కూడా పరమాత్మ చూడడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు ఉపోద్ఘాత అవతారికలో చెప్పినటువంటి ఆ సంశయం అక్కర్లేదు. పరమాత్మ తప్పకుండా రక్షించి తీరుతాడు అనేటటువంటిది దృఢంగా చెప్తున్నాను అని ఎలా అయితే అవతారికలో ఆళ్వార్లు అది ఈ పాసురంలో చెప్తున్నారు అని చెప్పారు కదా, అది దానికి సంబంధించినటువంటి పదం. ఇవత్తిల్ ఒన్రయం పారాదే. ఆ గజేంద్రుల్లో ఒక్కటి కూడా చూడలేదండి. ఏమిటి చూడలేదు? ఆ గజేంద్రుడు తిర్యక్కు జాతికి చెందినటువంటి వాడు. మనుషుల కన్నా కూడా ఎంతో పాపములు చేస్తూ ఉంటే కనుక జన్మలు అనేటువంటివి తక్కువగా వెళ్తాయి. దేవజన్మలు, దేవతా శరీరాలు, మనుష్య శరీరాలు, తిర్యక్ శరీరాలు,
స్థావర శరీరాలు వస్తూ ఉంటాయి. ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వారు దేవతా శరీరాలలోకి, అంతకన్నా కొంచెం తక్కువ పుణ్యం చేసుకున్న వారికి మనుష్య శరీరము, అంతకన్నా ఎక్కువ పాపాలు చేసుకున్నటువంటి వారికి తిరియక్కు శరీరాలు, అంతకన్నా ఎక్కువ పాతకములు చేసుకున్నటువంటి వారికి అసలు ఆ చలనమే చైతన్యమే లేనటువంటి స్థావరంగా కూడా పరమాత్మ జన్మను ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మ చేత ఏర్పడినటువంటి లోటును పరమాత్మ చూడలేదు. ఈ ఏనుగు ఏమైనా పరమాత్మని స్తోత్రం చేసిందా? ఈ ఏనుగు పరమాత్మలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలను అనుభవించి అవేమైనా పాసురాలుగా చెప్పిందా అంటే అసలు మాటలే పలకలేనటువంటి, జ్ఞానానికి ఆస్కారమే లేనటువంటి ఏనుగు కదా. అది కుయ్యో కుయ్యో అని చెప్పిందే తప్ప, స్వామి నువ్వే నాకు రక్షకుడివి, నువ్వే ఈ పాదపద్మములే నాకు రక్షకము అని నోటితో చెప్పగలిగిందా అంటే దానికి అర్హత లేనటువంటి జన్మ, అంటే జ్ఞానము కూడా లేనటువంటి ఒక ఏనుగు. అదే వృత్తమ చేత ఇదేమన్నా గొప్ప వృత్తం చేసి రోజు కోవెలకు వెళ్ళి పెరుమాళ్ళని సేవించి పెరుమాళ్ళని ఆశ్రయించిందా? లేదు. కానీ అవేమీ చూడకుండా ఆపత్తయే పార్తు రక్షితపడి, ఏ క్షణంలో అయితే నువ్వే నాకు ఇంక సర్వరక్షకుడివి నువ్వే అని ఆ ఏనుగు మనసులో ఎప్పుడైతే భావించి తనకి వచ్చి రానటువంటి ఆ మాటలు కూడా కాదు, అరుపుతోటి పరమాత్మని ప్రార్థిస్తే దాన్నే పట్టుకొని ఆ ఏనుగు కలిగినటువంటి ఆపత్తునే పరమాత్మ పట్టుకొని ఆ ఏనుగుని సంరక్షించాడు అని చెప్తున్నారు. అండ్రు స్వబలమత్తు అండ్రు ఆనైక్కు అన్రు అని ఒక మాట ప్రయోగిస్తున్నారు. ఆనాడు, అప్పుడు అని అర్థం. విண்ணுలార్ వియప్పవందు ఆనైక్కు అన్రు అరులైందా, ఆనైక్కు అన్రు ఆ క్షణంలో, ఏ క్షణంలో తన స్వబలమంతా కూడా పోయినటువంటి ఆ సందర్భంలో తన ప్రయత్నము తన బలము కలిగినంతసేపు కూడా పరమాత్మ రాలేదు. ఎప్పుడైతే తన బలమంతా కూడా కోల్పోయి ఆ ఏనుగు ఇక జ్ఞానోదయం కలిగి నా రక్షణ నేను చేసుకోలేను, నన్ను అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి సందర్భంలో తన బలము మీద విశ్వాసం ఉండి తనకు కలిగినటువంటి ఆపద తాను రక్షించుకోగలను అని తాను స్వప్రయత్నం చేసినప్పుడు కాదండి, ఆ బలమంతా కూడా పోయినటువంటి అన్రు ఆ సందర్భంలో. గజాకర్షతే తీరే கிராகமாகர்ஷத்தே ஜலே என்று சென்று காலத்தில் இவனோடு బ్రహ్మాదిగలోడు వాసిల్లై. ఆ మొసలికి ఏనుగుకి ఎలా యుద్ధం జరిగింది అంటే గజ ఆకర్షతే తీరే. ఏనుగేమో నేల మీదకి వెళ్దాము, నేల మీదకి వెళ్తే ఆ మొసలికి బలం ఉండదు కదా అని నేల మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ గ్రాహమేమో, ఆ మొసలేమో ఎంతైనా ఆ ఏనుగుని ఇంకా నీళ్ళల్లోకి లాక్కుని వెళ్ళిపోదాం, నీళ్ళల్లో ఉంటే ఆ మొసలికి 1000 ఏనుగుల బలం వస్తుంది, స్థాన బలమే కాబట్టి ఆ మొసలికి ఇంకా బలం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ఏనుగుని నీళ్ళల్లోకి లాగేది. ఏనుగేమో నేల వైపు లాగేది, ఈ మొసలేమో నీళ్ళ వైపు లాగేది. అలా 1000 దేవవర్షములు, మామూలు వర్షములు కాదు, మామూలు సంవత్సరములు, మన సంవత్సరములు కాదు, దేవతా సంవత్సరములు 1000. దేవతా సంవత్సరములు అంటే మనకి 360 రోజులు, 65 రోజులు, వారికి ఒక పగలు రాత్రి అంటే ఒక రోజుతో సమానం. అలా 1000 దేవవర్షములు రెండు కూడా యుద్ధం చేసి ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి మొసలికి బలం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ఏనుగులో ఉన్నటువంటి రక్తాన్నంతటినీ కూడా ఆ మొసలి పీల్చేసిన తర్వాత తన అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతుంటే ఇక నా రక్షణ నేను చేసుకోలేను, నన్ను పోనీ ఎవరైనా నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షిస్తారా అంటే ఆ మిగిలిన ఏనుగులన్నీ కూడా తీరం ఒడ్డున ఉండి చూస్తున్నాయే తప్ప దిగి ఆ ఏనుగును రక్షించేటటువంటి వారు ఒక్కరూ లేరు. అంటే నా బంధుజనం అంతా కూడా నన్ను రక్షించలేదు, మరి ఎవరు రక్షిస్తారని నన్ను అంటే సకల విధ బంధువైనటువంటి ఎవరైతే సృష్టికి, స్థితికి, లయానికి కారకుడు అవుతున్నాడో ఆ సర్వేశ్వరుడే నన్ను రక్షించాలి అని ఒక మనసు కలిగి, భావన కలిగి అప్పుడు అలా ప్రార్థించినటువంటి సందర్భంలో, అంతకు ముందు వరకు యుద్ధం చేసినటువంటి సందర్భంలో బ్రహ్మాదిగలోడు వాసిల్లై. ఆ బ్రహ్మాది రుద్రాది దేవతలు ఎలా అయితే తమ సాధనత చేత ఎన్నిలా ఊజి తవం సైదార్ వెల్గి నిర్ప అన్నట్టుగానే
ఈ ఏనుగు కూడా స్వప్రయత్నంతో తన బలం మీద ఆధారపడి ఆ మొసలితోటి యుద్ధం చేసినటువంటి ఆ దేవవర్షములు ఎప్పుడు ఆ 1000 దేవవర్షములలో బ్రహ్మాది దేవతలకు ఈ ఏనుగుకి తేడా లేదండి. ఆ ఏనుగు స్వప్రయత్నంతో యుద్ధం చేస్తోంది. ఆ బ్రహ్మాది రుద్రాది దేవతలందరూ కూడా స్వప్రయత్నంతో పరమాత్మని పొందాలి అనుకుంటున్నారు. ఆ సందర్భంలో ఇద్దరికీ తేడా లేదు. ఎప్పుడైతే నా బలం తగ్గిపోయి నన్ను నేను రక్షించుకోలేను, నా వారెవ్వరూ రక్షించలేరు, నాకు సర్వేశ్వరుడే దిక్కు అని తెలుసుకున్న తర్వాత ప్రార్థించిందో ఆ క్షణంలో ఆనెక్కు ఆ ఏనుగుని రక్షించడానికి పరమాత్మ పరుగున వచ్చాడు కదా అంటున్నారు. అన్రు ఎప్పుడు అన్రువర్ முதலையின் கையிலே அகப்பட்ட ஆனை கருளையீந்தாய் இன்று అంజు முதலையின் கையிலே అగపట్టు ఎనక్కు అరుళాయ్ అన్రు అని చెప్పడం ద్వారా ఆనైకి అన్రు ఆనాడు ఆ మొసలి నోటిలో చిక్కుకున్నటువంటి ఆ ఏనుగు కోసం దాన్ని కటాక్షించడం కోసం పరుగున వచ్చావు కదా స్వామి అన్రు. ఆనాడు వచ్చావు కదా. మరి ఇండ్రు ఈనాడు అంజు మొదలైన కైలే అగపట్టు ఎనక్కు అరుళాయ్ 5 మొసళ్ళతోటి అంటే ఇంద్రియములు అనేటటువంటి మొసళ్ళతోటి నేను చిక్కుకొని ఉన్నాను. నా మనసు ఈ ఆత్మ ఈ శరీరంలో చిక్కుకొని ఈ ఇంద్రియములు అనేటటువంటి మొసళ్ళు ఆ ఆత్మని గట్టిగా పట్టుకొని పీడిస్తున్నాయి. విషయాలు అనేటటువంటి వాటితోటి నన్ను ముంచేస్తున్నాయి. మరి ఈ మొసళ్ళని సంహరించి నన్ను కాపాడడం కోసం నాకు ఈరోజు నన్ను కటాక్షించవా. ఆనాడు ఏనుగుని రక్షించావు కదా, ఒక్క మొసలి నోట్లో పడితేనే పరుగున వచ్చావే. ఈనాడు నేను అంజు మొదలైన కైలే అగపట్టు 5 మొసళ్ళ నోట్లలో పడి ఉన్నాను స్వామి, నన్ను ఈనాడు వచ్చి రక్షించవా అని అంటున్నారు. 1000 వర్షమన్రో ఆనైనోవ్వపట్ట అన్రు 1000 వర్షమన్రో ఆనైనోవ్వపట్టదు స్వామి. ఆనాడు ఆ మొసలి కేవలం 1000 దేవవర్షములు మాత్రమే ఆ ఏనుగు మొసలితోటి యుద్ధం చేసింది. ఆ ఏనుగు కష్టం కలిగింది. నాను నోవ పట్టదు అనాది కాలం. కానీ నేను కష్టపడేటటువంటిది, నేను సంసారం అనేటటువంటి మొసలిలో చిక్కుకున్నది అనాది కాలం నుండి. కాబట్టి నన్ను వచ్చి వెంటనే కటాక్షించవా అని చెప్పడం కోసం అన్రు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు స్వామి. ఆనాడు 1000 వర్షములు ఆ ఏనుగు యుద్ధం చేసి అలసిపోయి నిన్ను ప్రార్థిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావే రక్షించడం కోసం. నేను అనాదిగా ఈ మొసలి నోట్లో పట్టుకొని చిక్కుకొని పీడింపబడుతున్నాను. ఇక నాకు శక్తి లేదని నువ్వే రక్షకుడు అని ప్రార్థిస్తున్నాను. మరి నన్ను కాపాడడం కోసం రావా అని ప్రార్థిస్తున్నారు. అవన్నగపట్టదు మడువిలే నా నగపట్టదు సంసారార్ణవత్తిలే. ఆ ఏనుగు చిక్కుకున్నది ఒక సరోవరంలో, ఒక కొలనులో, చిన్న సరస్సులో ఆ ఏనుగు చిక్కుకుంటే దానికి అక్కడ కష్టం కలిగితే ఆ సరస్సు దగ్గరికే పరుగున వచ్చి ఆ ఏనుగుని రక్షించావే. నా నగపట్టదు సంసారార్ణవత్తిలే. సంసారం అనేటటువంటి ఒక పెద్ద సముద్రంలో దానికి హద్దు కూడా కనిపించటం లేదు. ఆనాడు గజేంద్ర ఆశ్వాన్ చిక్కుకున్నటువంటి ఆ సరోవరానికి హద్దైనా ఉంది. నేను కూరుకుపోతున్నటువంటి ఈ సముద్రానికి హద్దులే కనిపించడం, సంసారం అనేటటువంటి సముద్రానికి హద్దే కనిపించడం లేదు. ఈ సంసారార్ణవం నుండి రక్షించడానికి నా కోసం రావా అని అన్రు అనేటటువంటి పదం ద్వారా ఆనాడు ఏనుగు కోసమైతే ఎలా అయితే వచ్చి సంరక్షించావో స్వామి, ఈనాడు అంతకన్నా గొప్ప బాధతో నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. దానికన్నా గొప్ప కష్టంలో నేను చిక్కుకొని అనుభవిస్తున్నాను. నన్ను సంరక్షించడానికి వెంటనే పరుగున రా స్వామి అని ప్రార్థిస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేయాలి.